ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సంసారంలో చిచ్చు రేపిన అక్రమ సంబంధం చివరికి ఒక ఇంటినే బూడిద చేసింది. మహబూబాద్ జిల్లా గుండాలగడ్డ తండాలో లునావత్ మల్సూర్ అనే వ్యక్తి ప్రవర్తన పూర్తిగా ఒక కుటుంబాన్నే ఛిద్రం చేసేసినటువంటి పరిస్థితి. పద్ధతి మార్చుకోవాలని పెద్దలు హెచ్చరించినా పెడచెవిన పెట్టడంతో క్షణికావేశంలో మహిళ భర్త జగన్ తన బంధువులతో కలిసి దాడులకు దిగాడు. మంటల్లో మల్సూర్ సర్వస్వం కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అటు సంసారం ఇటు ఆస్తి రెండు అగ్నికి ఆహుతైనటువంటి ఘటన స్థానికంగా సంచలనం రేపింది. గుండాలగడ్డ తండాకు చెందిన లునావత్ మల్సూర్ అదే తండాకు చెందినటువంటి ఒక మహిళతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇరువురికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. తండాలోని పెద్ద మనుషులు పలుమార్లు పంచాయతీ నిర్వహించారు, పద్ధతి మార్చుకోవాలని చెప్పారు. అయినా మల్సూర్ ఎక్కడా వినిపించుకోవాలా పెడచెవిన పెట్టాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోకపోవడంతో ఆగ్రహంతో మహిళ భర్త జగన్ బంధువులతో కలిసి ఇంటిలోని విలువైన సామాగ్రి నగదు మొత్తం కూడా దహనం చేసి పడేశాడు. తండావాసులు ఇచ్చినటువంటి సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పూర్తిగా ఆ సంఘటనా స్థలాన్ని చేరుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. స్క్రీన్ మీద మీరు విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నారు. అంటే చాలా రోజులుగా వీళ్ళ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఇటు ఈ మహిళకి పెళ్ళయి పిల్లలు ఉన్నారు, తర్వాత ఈ మల్సూర్ అనే వ్యక్తికి కూడా పెళ్ళయి పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ వీళ్ళిద్దరి వివాహిత సంబంధం కొన్ని నెలలుగా సాగుతోంది. ఈ విషయం తెలిసిన వెంటనే భర్త కావచ్చు, ఆ కుటుంబ సభ్యులు కావచ్చు చాలాసార్లు హెచ్చరించారు, పెద్ద మనుషులతో మాట్లాడారు, తీరు మార్చుకో పద్ధతి మార్చుకో అని చెప్పి హెచ్చరించినప్పటికీ కూడా పట్టించుకోకుండా ఈ మల్సూర్ అనే వ్యక్తి ఇదే విధంగా ఆ మహిళతో ఆ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇక వీడు బుద్ధి మార్చుకోవట్లేదు, వీళ్ళిద్దరు ఇక మారనన్న ఉద్దేశంతో వెంటనే తన బంధువుల్ని కొంతమందిని వెంట పెట్టుకుని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి ఇంటి ఎదురుగా ఉన్నటువంటి హార్వెస్టరు, అక్కడ ఇంటి వరండాలు ఉన్నటువంటి ధాన్యపు బస్తాలు, ఇంట్లో మొత్తం ఇల్లు తగలబెట్టేశాడు. తగలబెట్టేస్తే పూర్తిగా చూడండి ఆ ఇల్లు ప్రస్తుతం ఏ విధంగా ఉందో. తర్వాత భయంతో వాళ్ళందరూ కూడా పారిపోయారు అక్కడి నుంచి. ఈ తండావాసులు ఈ విషయం తెలుసుకుని ఇంత పెద్ద గొడవ జరుగుతుంది, మొత్తం నిప్పు పెట్టేశారు, ఇల్లు కాలిపోతుందన్న విషయం తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది కూడా సమాచారం ఇస్తే హుటాహుటిన వాళ్ళు వచ్చి మంటలు ఆరిపోయే ప్రయత్నం చేశారు. ఒకసారి లోపల ఉన్న దృశ్యాలు చూడండి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కూడా చెల్లాచెదురుగా పడేశారు, ఇష్టం వచ్చినగా ధ్వంసం చేసేశారు, తర్వాత నిప్పు పెట్టారు. సో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కోపం కట్టలు దించుకున్నటువంటి జగన్ కావచ్చు, జగన్ బంధువులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆగ్రహంతో ఊగిపోయారు. ముందే పోలీసులు కంప్లైంట్ ఇచ్చేసి వీళ్ళు తీరు మార్చుకోవట్లేదని చెప్పి న్యాయపరంగా వెళ్లాల్సినటువంటి వీళ్ళు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని పూర్తిగా తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. మరోవైపు అతను కూడా ఎంత చెప్పినా వారించకుండా ఈ విధంగా వివాహితర సంబంధం పెట్టుకుని ఒకవైపు తన కుటుంబాన్ని రోడ్డును పడేశాడు, మరోవైపు అక్కడ ఆ మహిళ కుటుంబానికి సంబంధించి కూడా ఇప్పుడు శోకాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా చాలా సీరియస్గా ఆ తండావాసులు కూడా ఈ విషయాన్ని తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే నిప్పు పెట్టారో సో వాళ్ళ మీద కూడా కేసు నమోదు అయింది కాబట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. హత్యాయత్నం కింద కేసు నమోదైంది. పూర్తిగా ఇల్లుని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. దీని అంతటికీ మూల కారణం ఏంటి? దీని అందరికీ ఇంత విధ్వంసం రెండు కుటుంబాల్లో కూడా ఇంత ఒక చిచ్చు పెట్టడానికి కారణం ఏంటి? వివాహేతర సంబంధం. సో అక్రమ సంబంధాలు కావచ్చు, వివాహేతర సంబంధాలు కావచ్చు, అంతిమంగా దుఃఖాన్నే మిగులుస్తాయి, జీవితాల్ని రోడ్డున పడేస్తాయి. ఇప్పుడు ఇల్లు నాశనం అయిపోయినటువంటి వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా, అతను కూడా భార్య ఉంది కదా. ఇప్పుడు వాడు చేసినటువంటి ఒక చెత్త పనికి, వాడు చేసినటువంటి ఒక పనికిమాలినటువంటి పనికి ఇప్పుడు ఈ కుటుంబం తల్లి బిడ్డలు కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు హ్యాపీగా తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళలేనటువంటి సిచ్యువేషన్. ఆ తండలకు కూడా వచ్చి ఏ విధంగా ముఖం పెట్టుకుని వాళ్ళు బతకాలి. భర్త చేసినటువంటి నిర్వాకంతో వేరే మహిళతో వద్దు మొర్రు అని చెప్పినా వినకుండా వాళ్ళు ఎన్నిసార్లు హెచ్చరించినా పెద్ద మనుషులతో కూర్చోబెట్టి మాట్లాడినా తీరు మార్చుకోకుండా ఈ విధంగా ఉన్న కుటుంబాన్ని కూడా రోడ్డును పడేసినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా అంతిమంగా ఏంటంటే అక్రమ సంబంధాలు ఆఖరికి జీవితాలను ఛిద్రం చేసేస్తాయి, కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీసేస్తాయి అన్నది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో పోలీసులు ఈ ఘటన మీద కేసు కూడా నమోదు చేశారు. సో ఎవరైతే నిప్పు పెట్టారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ రేపు మా కొడుకు ఫోన్ చేస్తాడు రామని చెప్పిన. ఇక అంతలే నాకు ఒక పోరాడు వచ్చిండు సార్, కారం పట్టుకొస్తారు, కత్తి పట్టుకొస్తారు, మళ్ళీ రోకల్ బండ పట్టుకొస్తారు, నీకు చెంచారు పేదలు అంటే నేను పక్క పోయినా సార్. నేను పక్క పోయే వరకు ఇంతలో నేను అక్కడ పోయే వరకు వచ్చిరు వాళ్ళు 5 వచ్చిరు, జగన్, మోహన్, మధు, దీనికి పలకొట్టడానికి వచ్చారు సార్. ఎందుకంటే మా కొడుకు జగ్గు భార్యకు చేసుకోపోయిండు. ఇక అంతలే ఇక నేను వాళ్ళ కాపలా ఉంటానా,
మరి మీ బాబుకి పెళ్లి కాలేదా నీ కొడుకు? పెళ్ళి అయింది సార్. నాకు ఒక ఇద్దరు బిడ్డలు. ఇక అంతలే నేను పక్కకు పోయినా వచ్చి గడ్డి వేసి కాల పెడితేనే ఉన్నారు. అయితే నేను పక్కకు పోయినా మళ్ళీ వీళ్ళు కూలబెట్టి మొత్తం నిప్పి పెట్టిరు. 4 దొరదల 8 దొరదలు తలుపులు కిటికీలు మళ్ళీ అలా 2 లక్షలు నేను ఇక్కడ ఇవ్వలేని వస్తానే ఆడ దాచిన పైసలు పోయినాయి, ఉడ్లు పోయినాయి, సోఫా, టీవీ, ఏసీ.